ఎంఐఎంకి తొత్తులన్న ఇల్లు. హిందువులు పోయి ఎప్పుడు దాడి చేయరు ఇతర మతస్థుల మీద. హిందువులు రియాక్ట్ అవుతారు ఇన్సిడెంట్ల మీద. ఇన్సిడెంట్ తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైందో చెప్తాను నేను. భరత్ ఇంటికి వచ్చిండు. నా ఇంటికి వచ్చిన తర్వాత భరత్ భరత్ తింటావా అంటే తింటా అన్నా అన్నాడు. సరే భరత్ వెళ్తున్నప్పుడే నువ్వు ఊరికి వెళ్ళిపో, సీక్రెట్ అయినప్పుడు వద్దు, నువ్వు ఊరికి వెళ్ళిపో అని చెప్పిన. చెప్పిన తర్వాత భరత్ నాకు లైవ్ లొకేషన్ పెట్టేసిండు. నేను అబ్జర్వ్ చేస్తున్నా. శంషాబాద్ పోయేసరికి ఇద్దరు బైక్ మీద ఒకడు మాస్క్ పెట్టుకుంటూ ఇంకోటి మాస్క్ పెట్టుకోలేదు. అరే క్యాలీ కారే తూ, గాడి కోపర్ క్యాలీ కారే తూ, తెరా వీడియో వైరల్ అవరా, కడితే తెరా కామ్ కడితే అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి ఊరికి వెళ్తేప్పుడు కూడా ఆయనకి ఎంబడబడ్డారు. ఓకే, మీకు వీడియో సెండ్ చేస్తా. ఇప్పుడు నిన్న ఊరికి వెళ్తేప్పుడు వనపర్తి పోతప్పుడు నిన్న భరత్ ఎంబడి ఒక బండి ఫాలో అయింది, 2 వీలర్. ఈయన వీడియో తీస్తున్న సరికి ఏం చేసిరు, ఇట్లా చెయ్యి తీసేసి నంబర్ ప్లేట్ మీద పెట్టారు చెయ్యి. ఓకే, ఇప్పుడు ఒక కన్నయ్య లాల్ కి జరిగింది. నిపూర్ శర్మకు సపోర్ట్ ఇస్తా అంటే వచ్చి టైలర్ షాప్ లో చంపేసిరు షానా. అంటే వీళ్ళు మనం భరత్ ని కూడా కాపాడుకోవాలి, లేకపోతే భరత్ మీద క్రైమ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి 100%. ఓకే, అంటే ఆయన పైన ఖచ్చితంగా అటాక్లు జరిగే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. మరి ఆయనకు ప్రొటెక్షన్ కింద మీరు ఏమైనా 100% ఉంది, భరత్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు పోలీస్ శాఖకి ఏమన్నా నిన్ననే అదే లెటర్ లో అన్న, హైదరాబాద్ సిటీ పోలీస్, ముఖ్యంగా ఓల్డ్ సిటీ పోలీస్ అయితే ఎంఐఎం కి తొత్తులన్న ఇల్లు. వాళ్ళు వర్కే చేయరు. ఇతర బీజేపీ నాయకులు అంటే కేర్ చేయరు. కేవలం ఎంఐఎం వాళ్ళతో మంచిగా ఉండి ఎంఐఎం ఎంపీతో మంచిగా ఉంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు తెచ్చుకోవచ్చు. ఇదే సెక్టార్ లో మంచి తిరగవచ్చు. హైదరాబాద్ సెక్టార్ లో, హైదరాబాద్ సంబంధించిన దాంట్లో ఈ స్టేషన్ ఆ స్టేషన్ పోవచ్చు. మంచి రాబడి ఉన్న స్టేషన్ లా మనం ట్రాన్స్ఫర్ కావచ్చు. ఇలా అన్ని ఈక్వేషన్స్ ఇవి ఉంటాయి అన్న. పోయి ఐఎస్ఐ ఏజెంట్లను పట్టుకోవాలి, ఇట్లా రాడికల్స్ ని పట్టుకోవాలి, హిందువుల మీద దాడి చేస్తున్న పట్టుకోవాలి. హిందువులు పోయి ఎప్పుడు దాడి చేయరు ఇతర మతస్థుల మీద. హిందువులు రియాక్ట్ అవుతారు ఇన్సిడెంట్ల మీద. తప్పు జరిగితే దాని మీద రియాక్ట్ అవుతారు హిందువులు. బేసిక్ నేచర్ ఫ్రమ్ పాస్ట్ అదే మనది. ఇప్పుడు భరత్ అన్న కూడా కాదన్న, భరత్ ని ఒక్క కాదు, ఇటువంటి ఆటో డ్రైవర్లు మనం కాపాడుకోవాలి. తెలంగాణలో ఆటో డ్రైవర్, హిందూ ఆటో డ్రైవర్లను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇదే గుడ్డి మల్కాపూర్ లా జెప్టో కొట్టే అబ్బాయిని ఇష్టం ఉన్నట్టు సాగు దెబ్బల దాకా కొట్టిరు. వీళ్ళందరూ ఒక సంస్థలో వచ్చినాక సిండికేట్ అవుతారన్న. మనమైతే మనం సిండికేట్ కాము, మనోడు ఎదగదు అనుకుంటాం. కానీ వాళ్ళు వాళ్ళ వర్గాలు ఇప్పుడు జెప్టోలు అందరు జమ అయ్యి ఒక తురుకోలు చేయడం కానీ 20 మంది తురుకోలు జమ చేసి హిందువులు అందరిని నిలబడేసి తెలుగుడే పనిచేయదు. తీరా గుడ్డి మల్కాపూర్ లో జెప్టోలో తెలుగుడే పనిచేయదు అని మనం కొట్టిరు. సాగు బతుకుల్లో ఇద్దరిని కొట్టిరు ఒక 1 to 2 weeks బిఫోర్. అన్ని ఇదే అత్తాపూర్ రేడియస్ నే, ఇదే అన్నట్టు బండ్ల కూడా రేడియస్ నే ఇవన్నీ క్రైమ్ జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఎప్పుడు అంత మన సినిమాలో చూపించినట్టు ఇన్వెస్టిగేషన్స్ అంత నాలెడ్జ్ ఉన్నందు, అంత సూపర్ నాలెడ్జ్, ఇంత తెలివి చేసి మన క్రిమినల్స్ పట్టుకోంత ఏమి ఉండదన్నా. ఈ అవతల వ్యక్తులు ఎవరైతే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళు పోలీసుల పక్కన కూర్చొని వాళ్ళ ప్రోద్బలంతో పోలీసులు ఫోన్ చేయడాన్ని చూస్తుంటే వాళ్ళు వన్ సైడ్ గా బిహేవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆయన విచక్షణాధికారం కోల్పోయి అసలు కేసు ఏముంటది ఏముండదు, అసలు కేసు అవుతుందా కాదా అన్న ప్రాథమిక విషయాలు కూడా బేరీ చేసుకోకుండా ఫోన్ చేసి బెదిరించడం అనేదాన్ని విశ్వ హిందూ పరిషత్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ 19/1 ఆయన తన నమ్మిన సిద్ధాంతాన్ని తాను ఇతరులకు భంగం కలిగించకుండా, ఇతర నమ్మకాలను భంగం కలిగించకుండా భావ ప్రకటన స్వేచ్ఛ చేసుకోవచ్చు. అక్కడ వేరే ఏ మతాన్ని కూడా ఆయన దూషించలేదు, లేదా వారిని కోట్ కూడా చేయలేదు. సో ఇది చట్ట ఉల్లంఘన. అంటే పోలీసే స్వయంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒక సాధారణ పౌరుని మీద దౌర్జన్యకరంగా మాట్లాడి, దబాయిస్తూ మాట్లాడి, భయ ప్రకటితంగా చేస్తా ఉన్నారు. అందుకే విశ్వ హిందూ పరిషత్ సదరు ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. ఇటువంటి అనైతిక కార్యక్రమాలు పోలీసులు చేస్తే సాధారణ హిందువుల పరిస్థితి ఏంటి? అంటే హిందువులు మెతక వైఖరి ఉన్నారు, లేకపోతే హిందువులు అమాయకులు, హిందువుల మీద ఏం చేసినా నడుస్తుంది అన్న ధోరణి మాకైతే కనిపిస్తా ఉంది. ఒక వర్గం వారికి సంతుష్టీకరణ అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
వాళ్ళేదో సాధించడం అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ముస్లిం గ్రూపుల్లో వాళ్ళందరూ కూడా వైరల్ చేస్తూ ఈ ఆటో అబ్బాయిని ఇంకా శంషాబాద్ లో కూడా ఇంకో చోట కూడా ఇతన్ని ఫాలో చేస్తున్నట్టుగా మనకు నిన్న రాత్రికి కూడా మనకు సమాచారం వచ్చింది. శంషాబాద్ పోలీసుల వైపు నుంచి కూడా మనకు సమాచారం ఉంది. సో ఈ ఆటో మీదకి వెళ్ళి మీరు దయచేసి ఆ కొటేషన్ తొలగించండి, ఇచ్చేపియండి, లేకపోతే మేము ఆటోను పట్టుకుంటాం, దొరకబట్టుకుంటాం, మేము తీసేస్తామని నిన్న రాత్రి కూడా మాకు పరోక్షంగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. మేము నిన్న రాత్రి కూడా దాన్ని ఖండించినాం. లేదు మీరు నిజంగా ఇటువంటి చర్యలకు ఉపేక్షిస్తే, ఈ ఆటో డ్రైవర్ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడే అందరి సొంత వెహికల్స్ మీద కూడా రాపించుకుంటాం. మేము ఎంతవరకైనా వెళ్ళనివ్వండి, ఈ కారణాన్ని ఇటువంటి చర్యలకు పోలీసులే బాధ్యత వహించాలి. ఒక హిందూ అమాయకుల్ని రెచ్చగొట్టి ఇతరులకు భంగం కలిగించకుండా రాసుకున్నటువంటి రాతల్ని మీరు ఏ విధంగా తీపిస్తారో ఈ విషయాన్ని మనం ప్రజల స్పందన ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ స్వచ్ఛందంగా రాయించుకుంటారు. అప్పుడే ఆటో డ్రైవర్ బెదిరిస్తారేమో. హైదరాబాద్ లో సుమారుగా 1 కోటి వాహనాలు ఉన్నాయి. అందులో 60% హిందువులు ఉన్నాయి అనుకుందాం. అందులో 50% వేసుకున్నారు అనుకుందాం. 30 లక్షల వెహికల్స్ మీద ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మీకు పరిస్థితి అన్న నేను మైదుపట్నం దిక్కు నుంచి అత్తాపూర్ డ్రాప్ ఉంది అన్న. అత్తాపూర్ పక్కల ఏరియా ఎగ్జాక్ట్లీ తెలియదు నాకు. అక్కడికి డ్రాప్ ఉంది, నేను వెళ్తున్నా. అయితే పిల్లర్ నెంబర్ వచ్చేసి 131 దగ్గర ఒక అతను ముస్లిం నువ్వు బండి ఆపరా అన్నాడు. అంటే నేను బండి సైడ్ గుంజేసి ఆపిన. సరే ఏమైంది మాట్లాడదాం అనేసి. అయితే నెంబర్ బోల్రా అనేసి మాట్లాడుతున్నాడు. నాకు కొన్ని ముక్కలు మాత్రం అర్థమవుతాయి ఉర్దూవి, మిగతా మొత్తం అర్థం కావు. అయితే చెప్పిన ఒక 4 నెంబర్స్ చెప్పిన తర్వాత వీళ్ళకి ఎందుకు చెప్పాలి నా డీటెయిల్స్ అని చెప్పేసి ఆపిన అన్న. ఆపి ఎందుకు ఏమైంది అన్న అంటే నువ్వు కొటేషన్ ఏం రాయించినావు అన్నాడు. నా బండి నేను రాయించిన, నీకు ఏమైంది అనేసి నేను అడిగిన. నువ్వు హిందూ ముస్లింస్ లొల్లి పెడుతున్నావు అనేసి మాట్లాడుతున్నాడు. దానిలో హిందూ ముస్లింస్ లొల్లి పెట్టేటంత ఏం లేదన్నాడా. ఇప్పుడు నువ్వు గూగుల్లో కొట్టిన గిట వస్తుంది అన్న. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు మొత్తం హిందూసే అనేసి రిలీజియన్ అనేసి. ఇప్పుడు దాని ప్రకారం నేను గూగుల్లో సెర్చ్ చేసినాకనే నేను కొటేషన్ కొట్టేయడం జరిగింది. అయితే ఇంకా నన్ను ఆయన ఉర్దూలో కొద్దిగా అటు ఇటు తిట్టుకుంటా మాట్లాడిండు. ఆయన ఏటా నేను అన్నా అనేసి మాట్లాడినా, ఏం మాట్లాడకుండా. తర్వాత మొత్తం నాది వీడియో రికార్డింగ్ కాలేకున్నది అన్న. అయితే తర్వాత ఉండి ఆయన వెళ్ళేటప్పుడు ఒక ఎంకిలో నేను బండిలో కూర్చున్నాను అన్న. లాస్ట్ మూమెంట్ లో అప్పుడు ఒక ఎంకిలో కొటేషన్ గీకేసిండు అన్న. కొటేషన్ ఎందుకు గీకినావు, అప్పటికి వీడియో ఆయన బంద్ చేసిండేమో. కొటేషన్ ఎందుకు గీకినావు ఆగు అనేసి చెప్పిన నేను. వీళ్ళు ఎవడో చూడరండి పిల్లర్ నెంబర్ 131 దగ్గరికి అనేసి మాట్లాడిండు. ఇంకోటి నేను ఫస్ట్ కూడా ఎప్పుడైనా వీడియో కట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరి మతం వాళ్ళ గొప్ప, నా మతం నాకు గొప్ప, నేను హిందువుని కాబట్టి వేయించుకున్నా. నీ మతం నీకు గొప్ప, మీ బండ్ల మీద ఉన్నాయి కొటేషన్స్ అనేసి నేను మాట్లాడినా. అవి ఆయన కట్ చేసినట్టున్నాడు, మిగతా మాత్రమే అప్లోడ్ చేసిండు అతను. ఇంకోటి నైట్ ఎస్ఐ సార్ ఎప్పుడు 3 గంటల టైంలో జరుగుతుంది. నాకు నైట్ 8:56కో 58కో కాల్ చేసిండు. కాల్ చేసేసి మాట్లాడాడు. ఇట్లా నేను అన్నా అనేసి మాట్లాడినా. ఇప్పుడు నార్మల్ గా అన్న అనే పదం వస్తుంటది అన్న నోటికి, అవును అట్లా మాట్లాడినా. నేను మీ అన్నను కాదు, నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను అన్నాడు. సరేలే అనేసి సార్ అని చెప్పేసి మాట్లాడినా.